తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ తీరుపై విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు వసూలు చేయడంతో పాటు ప్లేస్మెంట్ పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పారు. వీటిపై యాజమాన్యాన్ని ప్రశ్నించినందుకే ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడి చేసి కిడ్నాప్ చేశారని విద్యార్థి సంఘ నాయకులు మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, విశ్వవిద్యాలయాల తీరు రోజు రోజుకి ప్రశ్నార్థకంగా మారుతుంది. ముఖ్యంగా వ్యాపార దృక్పథంతో కూడా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం వ్యవహరిస్తున్న విధానం బట్టి స్పష్టమవుతుంది. విద్యార్థుల పట్ల అంటే విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వం ఫ్రీ సీట్ ఇచ్చినా కూడా వారి దగ్గర బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. రకరకాల పేర్లతో అంటే ఈ కాలేజ్ డే అని, యూనివర్సిటీ డే అని ఇట్లా రకరకాల సెలబ్రేషన్స్ పేరుతో అత్యధికంగా వసూలు చేస్తున్నారు. బలవంత వసూళ్ళకైతే పాల్పడుతున్నారు. వీటన్నిటినీ కూడా నియంత్రించాలని చెప్పి ఒకవైపు గత ఏడాదిన్నర కాలంగా విద్యార్థి సంఘాలు అయితే పలుమార్లు యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి అంటే మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యానికి అయితే విన్నవించాయి. అయితే దీని పట్ల యూనివర్సిటీ యాజమాన్యం నిమ్మకు నిర్ణయితట్లు వ్యవహరిస్తుందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తోంది. జనవరి 8వ తేదీన మోహన్ బాబు యూనివర్సిటీలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా యాజమాన్యాన్ని నిలదీశారు. అప్పుడు మోహన్ బాబు మంచు విష్ణు విద్యార్థి సంఘాల నాయకులను పిలిపించి సంప్రదింపులు అయితే చేశారు. బలవంతం ఫీజులు వసూలు చేసేది ఉండదు ఇంక మీదట, అలాంటి వాటికి స్వస్తి పలుకుతామని చెప్పి కూడా విద్యార్థి సంఘాల నాయకులకైతే హామీ ఇచ్చారు. అయినా హాలిడేస్ అనంతరం మళ్ళీ యూనివర్సిటీ కమెంట్స్ అయిన నేపథ్యంలోనే మరోమారు యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వాట్సాప్ మెసేజ్ల ద్వారా మెసేజ్లు పెడుతూ ఫీజు డబ్బులు కట్టాలని చెప్పేసి కాలేజ్ డే ఫీజులు, సెలబ్రేషన్ డే ఫీజులు ఇలాంటివి రకరకాల ఫీజులు కట్టాలి, ప్లేస్మెంట్ ఫీజులు ఇలాంటివి కట్టాలని చెప్పేసి బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని మరోమారు విద్యార్థి సంఘాల నాయకుల దృష్టికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అయితే తీసుకెళ్లారు. ఇదే విధంగా కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి, రాష్ట్ర గవర్నర్కి కూడా పోస్ట్ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారు, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, ప్లేస్మెంట్ కల్పించేందుకు ప్లేస్మెంట్కి కూడా ఫీజులు వసూలు చేస్తున్నారు. ముందుగానే వసూలు చేయడం ఏంటి? ఇది ఇలాంటి సాంప్రదాయం ఏ దేశంలో ఏ యూనివర్సిటీలో లేదు అని చెప్పేసి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ అనేక రకాల పోస్టులు చేశారు. దీని మీద విద్యార్థి సంఘాలన్నీ కూడా అంటే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్ఐ ఈ విద్యార్థి సంఘాలన్నీ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి, దీని మీద పోరాటం చేయాలని చెప్పి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే నిన్నటికి విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులందరూ కలిసి ఈ కలెక్టర్ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్తున్న నేపథ్యంలోనే ఎస్ఎఫ్ఐ నాయకులను మాత్రం అంటే మొదటి నుంచి ఈ ఫీజు విధానం మీద పోరాటం చేస్తుంటే ఎస్ఎఫ్ఐ నాయకుల్ని యూనివర్సిటీ యాజమాన్యం టార్గెట్ చేసింది. వాళ్ళ బౌన్సర్లు అంటే దేశంలో ఏ యూనివర్సిటీలో లేనటువంటి బౌన్సర్ల సాంప్రదాయం ఒక్క మోహన్ బాబు యూనివర్సిటీలోనే కొనసాగుతూ ఉంది. వాళ్ళ బౌన్సర్లను పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించే వారిని మీద దాడి చేయడము, ప్రశ్నించే వారిని బెదిరించడము, చివరకు మీడియా మీద కూడా దాడి చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇలాంటి బౌన్సర్ల సంస్కృతిని మోహన్ బాబు యూనివర్సిటీలో పోషిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న బౌన్సర్లను పంపించి వాళ్ళ యూనివర్సిటీ విద్యార్థుల యొక్క నాయకుల్ని ఇద్దరిని అంటే అక్బరు అలాగే వినోద్ అనే నాయకులను ఇద్దరిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేస్తున్న నేపథ్యంలోనే తోటి విద్యార్థులందరూ కూడా తమ యూనివర్సిటీ విద్యార్థులకు కూడా ఈ వ్యవహారం పట్ల పూర్తి స్థాయి నివేదికను అయితే సబ్మిట్ చేస్తే ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టేందుకు కూడా సన్నద్ధమవుతోంది కూడా తెలుస్తోంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.